తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్సీ కవిత గారు ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని అయితే స్థాపించారు. ఈ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే కవిత గారు తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి కాన్ఫిడెంట్ గా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు కవిత గారిని అయితే ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు అంటే కవిత గారు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారు, ఇది మొత్తం ఒక పెద్ద జోక్ అయిపోయిందని చెప్పి కొంతమంది నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఒక మహిళ ఉండి ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించిందంటే మనం చాలా గ్రేట్ అనుకోవాలి. ఇక్కడ మహిళలకు కూడా ప్రాతినిధ్యం అనేది దొరుకుతుంది, రాజకీయంలో దొరుకుతుంది. ఇక్కడ మనము మహిళలను ఎలాగైతే ఎంకరేజ్ చేస్తలేము, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా చాలా మంది రాజకీయ నాయకులు మహిళలకు ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా చేశారు. ఒకవేళ రిజర్వేషన్ ప్రకారము మహిళలకు రాజకీయాల్లో ఛాన్స్ వచ్చినా కూడా ఎవరైతే మెన్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజకీయం అనేది నడిపించారు. ఇలా మహిళలు ముందుకు వస్తే మనం ఫుల్ సపోర్ట్ చేయాలి. కవిత గారికి నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. మీరు కవిత గారికి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.